లో గడిచిన ఒక 2 వారాలుగా వేరే ఇష్యూస్ ఏం లేకుండా ఒక పొలిటికల్ వార్ నడుస్తుంది. అది ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, లేకపోతే ఒక పార్టీని పూర్తిగా సైడ్ ట్రాక్ చేయడానికి చేస్తున్నారా, లేక ఇష్యూస్ని హైలైట్ చేయడం కోసం చేసుకుంటున్నారా, లేక కొంతమంది నాయకులు హైలైట్ అవ్వడం కోసం చేసుకుంటున్నారా, ఇట్లాంటి రకరకాల డౌట్స్ ఉండొచ్చు. కానీ వన్ గుడ్ థింగ్ ఏంటంటే మొత్తానికి ఇష్యూస్ వస్తున్నాయి. ప్రజలకు సంబంధించిన లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చాలా వేడిగా చర్చకు జరుగుతున్నాయి. ఒక 4 రోజుల క్రితం వరకు ఒక వారం రోజులు తెలంగాణ అట్టుడికిపోయింది. ఏంటంటే అది అప్పుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు, లేకపోతే బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు ఏంటనేది. సరే, అది ఇంకా అటు ఇటు తేలకుండానే తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, వాదోపవాదాలు జరిగినాయి, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక 3-4 రోజుల నుంచి మళ్ళీ కాళేశ్వరం వచ్చింది తెర మీదకి. ఎందుకు వచ్చింది అనేది పక్కన పెడితే వచ్చింది, మంచిదే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక కీలకమైన ఇష్యూ, పైగా చాలా విలువైన ప్రాజెక్ట్, 1,00,000 కోట్ల పైసలకు ఖర్చు పెట్టి చేపట్టిన ప్రాజెక్ట్. కాళేశ్వరం అంటే ఒక రకంగా తెలంగాణ రాష్ట్రమే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు, అందులో ప్రధాన భాగం నీళ్ళది. కాబట్టి కాళేశ్వరం చాలా పెద్దదని, దాని ద్వారా 1 కోటి ఎకరాలకు నీరని చాలా ఖర్చు పెట్టి టేకప్ చేశారు. సరే, అది రాంగ్ కాన్సెప్ట్, రాంగ్ ప్రాజెక్ట్ అని కొంతమంది అనేవాళ్ళు ఉన్నప్పటికీ ప్రాజెక్టే. అది బీఆర్ఎస్ హయాంలో దాన్ని స్టార్ట్ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల అది 2 పిల్లర్లు కుంగిపోవడం వల్ల అది ఆగిపోయింది. ఇదంతా తెలిసిన చరిత్రే. కాళేశ్వరం ఎందుకు ఆగిపోయింది ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దాని మీద మళ్ళీ పెద్ద మాటల యుద్ధం సాగుతోంది. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి కేటీఆర్ గారు, తర్వాత మాజీ మంత్రులు, మా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం, ఈ 2 పిల్లర్లు కుంగాయని నువ్వు మొత్తం తెలంగాణనే ఎండబెడతావా, నువ్వు ఇదేం పద్ధతి, వాళ్ళు ప్రభుత్వాన్ని సహజమైన ప్రక్రియలో నిలదీసే కార్యక్రమం చేశారు. దాని మీద నిన్న మళ్ళీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రజాభవన్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద చాలాసేపు మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది, ఇది ఎలా కుంగిపోయింది, ఎందుకు కుంగిపోయింది, దానికి ఉన్న సాధక బాధకాలు ఏంటి, అది ఫంక్షనింగ్ చేయాలంటే సాధ్యమా కాదా, తమ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి, ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఇదంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే పని చేశారు. మళ్ళీ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, మాజీ ఆర్థిక మంత్రి అయిన బీఆర్ఎస్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మళ్ళీ ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మరొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆయన చేసి ఆయన కూడా చాలా అదే స్థాయిలో ఆయన విమర్శలు గుప్పించారు. సోదాహరణంగా అప్పటి జీవోలు కానీ, లేకపోతే అప్పటి డిపిఆర్లు కానీ, లేకపోతే అప్పుడు వచ్చిన పర్మిషన్స్ కానీ, ఇవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరికి వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇంట్లో మీన్స్ ఎవరి కార్యాలయంలో వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయన చెప్పేది ఈయన చెప్తాడు, ఆయన చెప్తాడు, ఈయన చెప్పేది ఈయన చెప్తాడు. ఆయన చెప్పేది తప్పని ఈయన అంటాడు, ఈయన చెప్పేది తప్పని ఆయన అంటాడు. ఇద్దరు ఎదురుపడే పరిస్థితి లేదు. హరీష్ రావు గారు ఇవాళ ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి నిన్న చెప్పిందంతా సొల్లే అని. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పిందంతా సొల్లే అని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు అంటారు. ఇప్పుడు ఈ సొల్లు పురాణం అంతా జనానికి ఎందుకు, అసలు జరిగిన అవకతవకలేంటి, ఎందుకు అది ఆగిపోయింది, 2 పిల్లర్లు కుంగిపోతే ఏం కాదా, ఇంకా 2 పిల్లర్లు కుంగిపోయిన ప్రాజెక్ట్ కంటిన్యూ చేయొచ్చా, చేయడానికి అవసరం ఉందా లేదా, కేంద్ర జలవనరుల శాఖ ఏం చెప్తోంది, లేకపోతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తోంది, ఇప్పుడు అది మళ్ళీ ఫంక్షన్ చేయాలంటే ఎంత కావాలి, అది కాకుండా ఆల్టర్నేట్ ఏర్పాట్లు, ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు ఏంటి, ఇవన్నీ చర్చించాలి కదా. ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్టు 1,50,000 కోట్ల, దాదాపు 1,20,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు అలా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ లాగా పడి ఉంటే ఎంత నష్టం రాష్ట్రానికి. పైగా దానికి సంవత్సరానికి 10,000 కోట్లు, 12,000 కోట్లు వడ్డీల రూపంలోనో ఏమో కడుతున్నారు తెచ్చిన అప్పుల కోసం. రైట్, ఓకే, అది నిజంగా ప్రాజెక్ట్ ఫంక్షనింగ్లో ఉంటే అది పెద్ద కష్టం కాకపోవచ్చు, ఎక్స్పెన్సివే నో డౌట్.
కానీ కనీసం ఫంక్షనింగ్లో ఉంటే రైతులకు భూములన్న పంటలన్నా పండుతూ ఉంటాయి కదా. కానీ అది వదిలేసి ఈ మాటల యుద్ధం, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, వీటి వల్ల ఒరిగేదేంటి? దీనివల్ల ప్రయోజనం ఏంటి జనానికి? మీ ఇంట్లో మీ ఆఫీసులో మీరు కూర్చొని తిడతారు, వాళ్ళ ఆఫీసులో కూర్చొని వాళ్ళు తిడతారు. వాళ్ళు చెప్పి ఇప్పుడు లాజికల్గా చూసినప్పుడు ఎవరి అభిమానులకి అది నిజం అనిపిస్తుంది, లేదా విడివిడిగా విన్నప్పుడు ఇది కరెక్టే కదా అని అనిపిస్తుంది అది వింటే. తర్వాత ఇటు వచ్చి ఇది వింటే ఇది కరెక్టే కదా అనిపిస్తుంది. ఇద్దరు ఎదురు పడితే కదా అసలు నిజమేంటి, ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు తెలిసేది. మాటల గారడి అందరికీ ఉంది, అందరూ బాగా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు బాగా మాట్లాడతాడు, హరీష్ రావు గారు మాట్లాడతాడు, కేటీఆర్ గారు బాగా మాట్లాడతారు, ఉత్తమ్ రెడ్డి గారు బాగానే మాట్లాడతారు. ఎవరి మాటలు వాళ్ళకు ఉంటాయి. మాటలు కాదు కదా, ఇక మాటల గారడి కాదు కావాల్సింది, నీటి ఒరవడి కావాలి. ఆ నీటి ఒరవడి ఎలా ఉంది, ఎందుకు ఆగిపోయింది అని చెప్పిన పరిస్థితిని ఎందుకు తేల్చలేకపోతున్నారు అనేది ఒక కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు, అసెంబ్లీ సమావేశం పెడదాం, మీరు లేఖ రాయండి, పెడదాము, జాయింట్ సెషన్ పెడదాం, అంటే అసెంబ్లీ కౌన్సిల్ రెండు కలిపి జాయింట్ సెషన్ పెడదాం, రండి చర్చకు రండి, కేసీఆర్ గారు మీరు కూడా రండి, మీరు ఉంటేనే మంచిది, మిమ్మల్ని సగౌరవంగా చూసుకుంటాం, మీకు ఎక్కడ అమర్యాద కలగకుండా చూసుకుంటాం, మీరు కాళేశ్వరం మీద జరిగే చర్చలో మీ పాత్ర చాలా ముఖ్యం, మీరుంటే బాగుంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిలిచారు. హరీష్ రావు గారు ఏమంటారు, మేము అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధం అన్నారు. బాగుంది, ఆయన రమ్మంటున్నాడు, వీళ్ళు వస్తామంటున్నారు, మంచిదే, బాగుంది. కానీ హరీష్ రావు గారు ఏమంటారు, హరీష్ రావు గారు అంటారు, ఆయన కేటీఆర్ గారు కూడా మొన్న అదే అన్నారు, ఏమని, రేవంత్ స్థాయికి మేము చాలు, కేసీఆర్ రావాలన్నా. అరే అలా ఎలా కుదురుతుంది? రేవంత్ స్థాయికి మేము చాలంటే రేవంత్ స్థాయి లేకపోతే మీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు కదా, అది అసెంబ్లీ స్థాయి. అసెంబ్లీ స్థాయి అన్నప్పుడు ముఖ్యమంత్రి సభానాయకుడు ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు ఉండాలి, మీరందరూ ఉండాలి. ఇక్కడ ఎవరి స్థాయిని ఎవరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి వాళ్ళకే గొప్ప. కాకపోతే కేసీఆర్ గారు ఉంటేనే ఈ చర్చకి ఒక శాంచిటీ వస్తుంది. బికాస్ ఆయన మాజీ ముఖ్యమంత్రి, కాళేశ్వరం ప్రాజెక్టుని నేనే డిజైన్ చేశానని చెప్పారు, నా మెదడంతా కరిగించి నిద్రాహారాలు మాని డిజైన్ చేశానని చెప్పారు. నిజమే, ఆయన దానికోసం చాలా కష్టపడ్డారు, నో డౌట్. సరే, అవినీతి ఆరోపణలు ఆయన చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళ మీద చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ తర్వాత ఇరిగేషన్ శాఖ కూడా ఆయన దగ్గర ఉంది చాలా కాలం, ముఖ్యమంత్రి కూడా ఆయనే అప్పుడు. అలాంటప్పుడు ఆయన రావచ్చు కదా, మేము చాలు ఆయన స్థాయికి